విశాఖలో సరదాగా బీచ్కు వచ్చే పర్యాటకులను ఒక్కసారిగా రాకసలలు కవిలింపు చేసేస్తున్నాయి. వీటిని అడ్డుకట్ట వేసేలాగా ఏఐ సాంకేతిక వ్యవస్థ సిద్ధం అవుతుంది. ఏయూ ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ సంయుక్తగా భారత్ పేరుతో ఏఐ ఆధారిత ప్రాజెక్టులను చేపట్టనుంది. మరణాలు లేని తీర ప్రాంతాలు తీర్చిదిద్దాలని సైంటిస్టులు పరిశోధనలు ప్రారంభించారు. అయితే ఆర్కే బీచ్, రుషికొండ బీచ్, సూర్యలంక బీచ్ల్లో ఎక్కువగా రిప్ కరెంట్ వస్తుందని సైంటిస్టులు చెప్తున్నారు. ఆర్కే బీచ్లో 110 నుంచి 180 డిగ్రీలు, రుషికొండలో 40 నుంచి 170 డిగ్రీలు రిప్ కరెంట్ వస్తుందని గుర్తించారు. ఈ అధ్యయనంలో విశాఖ బీచ్లో ఏడాదిలో 112 ఆర్థిక ప్రమాద రోజులు ఉన్నాయని గుర్తించారు. 213 మోస్తరు ప్రమాద రోజులు ఉన్నాయని గుర్తించారు. 30 తక్కువ ప్రమాద రోజులు ఉన్నాయని గుర్తించారు. ఆర్కే బీచ్, రుషికొండ బీచ్లో ఏర్పాటు చేసే ఏఐ ఆధారిత సీసీ కెమెరాల్లో రిప్ కరెంట్ గుర్తించనున్నారు. వెంటనే బీచ్లో ఉన్న సిబ్బంది, లైఫ్ గార్డులు అలర్ట్ అయ్యి బీచ్లో ఉన్న ప్రజలకు రిప్ కరెంట్ ఎక్కువగా ఉందని సైరన్లు మోగించనున్నారు. ఇలా చేయడం వల్ల ప్రజలందరూ అప్రమత్తమై రిప్ కరెంట్ ఎక్కువగా ఉన్న ప్రదేశం వైపు వెళ్లరని సైంటిస్టులు చెప్తున్నారు. ఇప్పటికే సేఫ్ బీచ్ యాప్ సైతం సిద్ధం చేశారు. బీచ్లో అలల మధ్య రిప్ కరెంట్ ఏర్పడిందన్న విషయం గుర్తించిన వెంటనే సందర్శకులను అప్రమత్తం చేయడానికి ఏఐ లైఫ్ గార్డ్ అలర్ట్ సిస్టమ్ అనే యంత్రాన్ని డిజైన్ చేస్తున్నారు. తక్కువ ఖర్చుతో దీన్ని డిజైన్ చేసేందుకు శాస్త్రవేత్తలు చూస్తున్నారు. మరిన్ని వార్తల కోసం మా వార్తా వేదిక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి.